ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు దాశరథి శతకంలో 34వ పద్యం చూస్తున్నాం. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి బేరికాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. రామభక్తుడు కంచర్ల గోపన్న తన యొక్క ప్రభు అయినటువంటి రాముని యొక్క కీర్తిని కొనియాడుతూ చెబుతున్న పద్యం ఇది. ఇది కంచర్ల గోపన్న చెబుతున్నాడా లేక ఆంజనేయుడు చెబుతున్నాడా అన్నంతగా ఈ పద్యం భక్తుల యొక్క హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ ఆవేశం 4 పాదాల నుంచి 5 పాదాలకు కూడా పెరిగిపోయింది పద్యంలోను. బండన భీముడు శత్రువుల ఎడ భయంకరమైనటువంటి వాడును, ఆర్తజన బాంధవుడు, రామా అనగానే ఆర్తులైనటువంటి జనులకు బంధువుగా ఉన్నవాడును, ఉజ్వల బాణతోన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తి, ఉజ్వలమైనటువంటి బాణము తూణీరములు కోదండము కలిగినటువంటి బాహుబల పరాక్రమ సంపన్నుడైనటువంటి రామమూర్తికి రామచంద్రునికి రెండవ సాటి దైవమిక లేడనుచున్, రామబాణానికి మించినటువంటి బాణము మరొకటి లేదు అని, రామచంద్రునికి మించినటువంటి దైవము మరొకడు లేడు అని గడకట్టి జయకేతనమెత్తి బేరికాడండ నినదంబు తన యొక్క జయభేరిని మ్రోగిస్తూ ఆ జయభేరి శబ్దం డాండ అనేటటువంటి శబ్దంతో నినదంబుల జాండము నిండా భూమండలమంతా కూడా ఆ జయభేరికా నాదాలు మారుమ్రోగుతూ ఉంటే మత్త వేదండము నెక్కి చాటెదను, మదించినటువంటి ఏనుగు మీద ఎక్కి కూర్చుని నా రామచంద్రుని యొక్క మహిమను ప్రకటిస్తాను అంటున్నాడు కంచర్ల గోపన్న. బండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్, ఆయనను మించినటువంటి దేవుడు మరొకడు లేడు అని గడకట్టి జయకేతనమెత్తి బేరికాడండ నినదంబులు. చూడండి, అసలు జయభేరి నినాదాలు అజాండము నిండా ఈ భూమండలమంతా కూడా ప్రతిధ్వనించేటట్టుగా మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. స్వస్తి.